యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని కూడా ఈ 2025వ సంవత్సరం జనవరి మాసం నుండి 12వ నెల మేము 21వ దినము వరకు మనల్ని తన యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడే పరిస్థితులను ఇచ్చాడని అనుకో. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగ జరిపించుకుంటూ ఉన్నారు. ఏ మూల చూసినా ఎక్కడ చూసినా క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. మరి కాకినాడ పట్టణంలో మరి దేవుని యొక్క సేవకులు ఒక రకంగా కాకినాడ పట్టణానికి నన్ను పరిచయం చేసినటువంటి దేవుని యొక్క సేవకులు యాకోబయ్య గారు. దాదాపుగా 15 సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా నేను వారి యొక్క చర్చికి అలాగే క్రిస్మస్ కార్యక్రమానికే వచ్చాను. ఫస్ట్ ఆ రోజు వాక్యాన్ని విన్నటువంటి దేవుని యొక్క సేవకులు దాదాపుగా కాకినాడ పట్టణంలోనే చాలా చర్చిలకి పరిచయం చేశారు. చాలా చోట్ల నన్ను మరి వాడుకున్నారు. నేను అది ఎప్పటికీ కూడా మర్చిపోలేను. అయితే మరి దేవుని యొక్క సేవకులు మన మధ్యలో ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా మరి ఏమాత్రం కూడా తగ్గకుండా సర్వసాధారణంగా ఎక్కడైనా మరి సేవకులు ప్రభువునందు నిద్రిస్తే ఆ సేవ కాస్త కష్టంగానో కుంటుపడుతూ ఉంటుంది. కానీ అది విచిత్రమో మరి అంతే రీతిలో తన యొక్క దాసురాల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఉన్నాను. అది మంచిది దేవుని బిడ్డలారా. మరి క్రిస్మస్ ఉత్సాహం, క్రిస్మస్ సంతోషం అంతా కూడా మీ మధ్యలోనే కనబడుతుందో ఉంది నాకు ఈరోజు. చాలా ఎక్కడ చూసినా, ఏ వీధి చూసినా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. యేసు ప్రభువారు 25నే జన్మించాడా అని కొంతమంది, యేసు ప్రభువారు అసలు వచ్చాడా అని కొంతమంది, మరికొంతమంది అయితే యేసు ప్రభు అనేటువంటి ఒక క్యారెక్టరే లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో లేకపోలేదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తే ఈ భూమి మీదకు వచ్చి ఉండకపోతే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనేటువంటి మాటకి అర్థమే లేదు. క్రీస్తుకు పూర్వం చాలామంది ధనులైనటువంటి వారు వచ్చారు. వారి శకాలు ప్రారంభించుదామని అనుకున్నారు కానీ ఎవరి వల్ల కాలేదు. కానీ పాత తరానికి కొత్త తరానికి మధ్య వారధిగా యేసుక్రీస్తు మాత్రమే నిలబడ్డాడు. కారణం ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి తీరు ఈరోజు మనము గమనిస్తూ ఉన్నాం. దాదాపుగా 240 దేశాల్లో ఇంచుమించుగా 100 దేశాలకు పైన ఈరోజు క్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి దేశాలు పూర్తిగా ఉన్నాయి. ప్రపంచమంతా కూడా ఈరోజు క్రిస్మస్ పండుగను జరిపించుకుంటూ ఉన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా క్రీస్తే కనబడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువుని గురించి మనం చెప్పుకోవడానికి ఇది ఒక వేదికగా మనం చేసుకోవాలి. ప్రతి వీధికి తిరగాలి. ప్రతి సెంటర్లో దేవుని గురించి చెప్పాలి. ప్రతి ఒక్కరికి దేవునిని పరిచయం చేయాలి. ఈ దేవుడు ఎవరో అందరికీ తెలియాలి. మీకు ఒక విషయం చెప్పనా?
ఒకవేళ రేపు జనవరి నెల మొదటి తేదీ దాటిపోయిన తర్వాత ఇదే మీటింగు ఇక్కడ పెట్టాలి అంటే తప్పనిసరిగా పర్మిషన్ అవసరం. కానీ డిసెంబర్ నెలలో ఎటువంటి పర్మిషన్స్ అవసరంలా. ఇది యూనివర్సల్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ప్రతి చోటకి వెళ్ళాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యాన్ని చాటి చెప్పాలి. మంచిది దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధ కలిగి విందాం. అందరూ కూడా మరి మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆసక్తిగా కనబడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఈ దినము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాలను మనము ధ్యానం చేసుకుందాం. రోమా పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? చాలండి. చిన్న ప్రార్థన. ప్రభువా, అన్నానికి వందనాలు. ఈరోజు ప్రభువా, ఈ కాకినాడ పట్టణంలో, ఈ ప్రాంతంలో క్రిస్మస్ వేళ నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. ప్రభువా, మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు అందరికీ మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, దయచేసి మనము కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. ఇక్కడ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు అని ఒక చిన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయనివాడు. ఎవరు ఈయన? తన సొంత కుమారుని మన కొరకు త్యాగం చేయడానికి, తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించడానికి వెనుక తీయని ఈయన ఎవరు? ఇది ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకని ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, ఈరోజు అనేక మంది ఈ యూట్యూబుల ద్వారా, లేకపోతే పలు రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా యేసు ప్రభువు నిన్నగాక మొన్న వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, అంతకుముందు ఈయన లేడు అనేటువంటి మాట ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవ విశ్వాసులంగా అనేక మందికి మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? అసలు ఈ యేసుక్రీస్తు ఎవరు? ఎక్కడ నుండి వచ్చాడు? ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఎందుకు యేసు ప్రభు అనబడేటువంటి ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టించిన సృష్టికర్తకు, దేవాది దేవుడికి ఆయన సొంత కుమారునిగా ఆయన ఎందుకున్నాడు అనేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పగలిగి ఉండాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీరే కాదు, ఈ మైక్ ద్వారా నా తోటి సహోదరులు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. చాలా చక్కని సెంటర్లో దీనిని ఏర్పాటు చేశారు. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను ఈ యొక్క దినాన్ని మనమందరం కూడా వినాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మీరే కాదు,
నా ప్రియమైనటువంటి సహోదరులు ఎవరైనా సరే దూరం నుంచి దేవుని యొక్క మాటను వింటే గనక దయచేసి ఒక్కసారి మీ మనస్సులను ఇటువైపు త్రిప్పండి. ఈ రాత్రి యేసుక్రీస్తు అంటే ఎవరో ఒక మాట మీతో చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మనం తెలుసుకోవాలి. ఇంత మంచులో ఇంత కష్టపడి మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నామో అనేక మందికి తెలియదు. చాలా మంది అనుకుంటారు వాళ్ళు ఏదో కూటం పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఏదో క్రిస్మస్ పండుగ ఏర్పాటు చేసుకుంటున్నారు, అది మనకి సంబంధించింది కాదులే అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇది ఒక్కరికే కాదు, యేసుక్రీస్తు అందరికీ. ఇంత చక్కని మాట అండి. యేసుక్రీస్తు ఆయన ఎడారి మతానికి సంబంధించిన వాడు కాదు. యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కానే కాదు. యేసుక్రీస్తు ఆయన జీవితము ఎటువంటిదో మనము గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలోనికి వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమిని చాలండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించక ముందు ఎవరున్నారు అనంటే దేవుడు ఉన్నాడు. ఈ లోకాన్ని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడు. అప్పటికి భూమి ఆకాశము లేదు. భూమి ఆకాశము లేదు అనంటే ఈ చెట్టులు, గుట్టలు, పర్వతాలు, సముద్రాలు, ఈ సృష్టి యావత్తు ఏమీ లేనప్పుడే ఒక ఆయన ఉన్నాడు. ఏమండి? ఆయన పేరే సృష్టికర్త. ఎవరు ఏ పేరుతో పిలుచుకున్నా, ఏమండి, నేను ఒక బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్గా మా విద్యార్థులందరితో కూడా నేను ఒక మాట చెప్తాను. దయచేసి ఏ మతాన్ని దూషించొద్దు, ఏ దేవుణ్ణి మనము పేరు పెట్టి మనము ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. ఎవరి మతం వారిది, ఎవరి మార్గం వాళ్ళది, ఎవరి తండ్రి వాళ్ళకున్నారు. ఎవరైనా సరే నా తండ్రిని అంటే నేను ఎందుకు ఊరుకుంటాను? ఏమండి, ఊరుకుంటానా? నా తండ్రి త్రాగుబోతైనా నా తండ్రిని అంటే నేను ఊరుకోను. ఏమండి, నా తండ్రి చెడ్డవాడైనా నా తండ్రిని ఏమన్నా అంటే నేను ఎట్టి పరిస్థితులను కూడా ఊరుకోను. ఎవరి తండ్రి వాళ్ళకి గొప్ప, ఎవరి దేవుడు వారికి గొప్ప. అందుకని ఈ బైబిల్ గ్రంథంలో ఏ దేవుణ్ణి దూషించమని లేదే, ఏ మతాన్ని ద్వేషించమని లేదే. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఒక మతాన్ని కాదు, ఒక ప్రాంతాన్ని కాదు, ఒక దేశాన్ని కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నప్పుడు నీకు నాకు ఎందుకు ద్వేషం? ఏమండి, క్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నప్పుడు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎందుకు అనేక మందిని ద్వేషిస్తున్నారు ఈ రోజున? మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించిన దేవుణ్ణి నమ్ముకున్నాం. తన మీద ఉమ్మూస్తే తుడుచుకున్న దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆయనను బాధించినా మాట్లాడినటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆయన మనకు ప్రేమను నేర్పించాడు. మరి మనమెందుకు ఇతరులను ప్రేమించలేకపోతున్నాం? దయచేసి గుర్తుపెట్టుకోండి. అనేక మంది ఈ రోజున క్రైస్తవులను, దీనిని వ్యతిరేకిస్తున్నారు అనంటే వారికి క్రీస్తు మీద వ్యతిరేకత కాదు, క్రైస్తవుల మీదే వ్యతిరేకత. కారణం ఏంటి అనంటే నోరు కుదురుండక ఇష్టానుసారంగా మాట్లాడి మన దేవుణ్ణి మనమే రోడ్డు మీద నిలబెట్టుకునే స్థాయికి తీసుకుని వస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని దూషించొద్దు. అందరితో
ప్రేమ ఆప్యాయతగా మనము మాట్లాడుతూ దేవునిని పరిచయం చేయాలి. ఒక మంచి వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు పక్క వ్యక్తి చెడ్డవాడు అని మాత్రం చెప్పకూడదు. ఇది నేను చెప్పే మాట. ఏమండి? ఒక మంచి వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు ఆ మంచి వ్యక్తిని గురించి నువ్వు ఎంత చెప్పుకోవాలో చెప్పుకో. ఏమండి? మా నాన్నను గురించి నేను చెప్తూ ఉంటే, మా నాన్న చాలా మంచివాడు, మా నాన్న గొప్పవాడు, మా నాన్న రూ. 10 అడిగితే రూ. 20 ఇస్తాడు, మా నాన్న అందరికన్నా హెచ్చుగా నన్ను చూస్తాడు అని మా నాన్న గురించి గొప్పగా చెప్తే తప్పులేదు గానీ, మీ నాన్న చెడ్డవాడు, మీ నాన్న మంచివాడు కాదు అని చెప్తుంటుంటేనే అందరికీ కోపమొస్తది. కాబట్టి ఎవరిని కూడా మనము దూషించి ద్వేషించకూడదు. ఇక రెండవది, ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఏంటనంటే, ఆదియందు ఉన్నటువంటి దేవాది దేవుడు, ఆయనే పరమ తండ్రి. దేనికి ఆయన పరమ తండ్రి అనంటే, ఈ లోకానికే తండ్రి. ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఇక 3వ వచనం చదవండి. మొదటి అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కలుగును గాక అని పలుకగా వెలుగు కలిగింది. ఏమండి? అంటే ఇప్పుడు ఆ తండ్రి, భూమి ఆకాశములను చేసినటువంటి ఆ తండ్రి, భూమి ఆకాశములను సృజించినటువంటి ఆ సృష్టికర్త వెలుగు కలుగును గాక అన్నాడు. ఈ ప్రపంచానికి వెలుగు వచ్చింది. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలుగును గాక అని ఒక మాట చెప్పాడు. అవన్నీ కలిగాయి. సముద్రాలు, జలచరాలు కలుగును గాక అన్నాడు. అవన్నీ కలిగాయి. చెట్టులు, పుట్టలు, గుట్టలు, పర్వతాలు కలుగును గాక అని అన్నాడు. అవన్నీ కలిగాయి. ఆయన నోటి మాట ద్వారా ఈ లోకనంతటినీ కూడా కలుగు చేశాడు దేవుడు. ఆ మాటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే, ఏమండి? వాక్యమే దేవుడు. ఏ వాక్యం అది? వెలుగు కలుగునుగాక అన్నది వాక్యము. భూమి ఆకాశములు సృజింపబడును గాక అన్నది వాక్యము. పలుకు, మాట. ఏ మాట అయితే ఈ లోకాన్ని సృష్టించిందో, ఏ మాట అయితే ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టి యావత్తును కలుగు చేసిందో, ఆ మాట అనగా వాక్యము. వాక్కు అనంటే ఏమండి? నోట్లో నుంచి వచ్చేటువంటి మాటే వాక్కు. అంతే కదా? వాక్కు అంటే ఏంటి? ఏమండి? నోట్లో నుంచి వచ్చేటువంటి మాటే వాక్కు. దానినే వాక్యము అని అన్నారు. ఇప్పుడు ఆ వాక్యమే, వింటున్నారా? ఆ వాక్యమే అంతటినీ కలుగు చేసింది. ఆ వాక్యమే ఒక మట్టి ముద్దను తీసుకొని దానిని నరుని యొక్క రూపముగా తయారు చేసి, ఒక విగ్రహంగా తయారు చేసి, తన నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదిన వాక్యం అది. ఈ రోజు నుంచి కూడా నీవు బ్రతుకు అని అన్నాడు. ఏమన్నాడండి? వాక్యం ఏం చెప్పింది మనకి? ఏమండి? నా మాట అర్థం చేసుకుంటున్నారా? అర్థమవుతుందా నా మాట? ఏమండి? నా మాట మీకు బాగా స్పష్టంగా ఉందో లేదో అని అనుమానం కలుగుతుంది నాకు. అర్థమవుతుందా? వెరీ గుడ్. వినండి జాగ్రత్తగా. ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటనంటే, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో ఏమండి?
ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుని గురించి మాట్లాడుతున్నాడు. నీ నీ జనన విధము చూడగా. నీవు పుట్టిన నాడు ఏమండి, ఎవరి జనన విధము? ఎవరి జనన విధము చెప్పండి, ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు నాకు. ఎవరి జనన విధము? మనది. నీ జనన విధము, నీ జనన విధము, నీ జనన విధము, నీ జనన విధము, నీ జనన విధము చూడగా. ఈ లోకములో తల్లి గర్భము లోపల మనము ఉండగా మనము ఏ విధంగా బయటికి వచ్చామో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నీ జనన విధము చూడగా, నీవు పుట్టిన వెంటనే నీ నాభి సూత్రము, నీ నాభి సూత్రం అని అంటే నీకును మీ తల్లికి ఉన్నటువంటి పేగు కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయలేదు, బట్ట నీకు బట్ట చుట్టలేదు. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరును నీ మీద కటాక్షింపలేదు. అమ్మా, వింటున్నారా నా మాట? బాగా అర్థం చేసుకోవాలా. మనం ఈ రోజు ఏంటో చాలా నేను గొప్పోడిని, నేను చాలా గొప్పదాన్ని, నా ఒంటి మీదకి బంగారం వచ్చింది, నాకు ఐశ్వర్యం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, నేను చాలా గొప్పవాణ్ణి అని అనుకుంటున్నావే. కానీ తల్లి గర్భములో నుండి రాగానే నువ్వు ఎలాగున్నావో దేవుడు చెప్తున్నాడు. నేను ఎప్పుడు కూడా ఒక ప్రశ్న అడుగుతాను. మనము తల్లి గర్భములో ఉండగా దేవుడు తన ఆత్మను పెట్టాడా? గర్భములో నుండి బయటికి వచ్చాక దేవుడు తన ఆత్మను పెట్టాడా అండి? ఎప్పుడు పెట్టాడు తెలుసా మీకు? ఆన్సర్ చెప్తున్నాను ఇప్పుడు. తల్లి గర్భములో ఉండగా దేవుడు తన ఆత్మను పెట్టాడా? గర్భములో నుంచి బయటికి వచ్చిన తర్వాత దేవుడు తన ఆత్మను పెట్టాడా? మొట్టమొదటి ఆదాముని దేవుడు ఎలాగ తయారు చేశాడు? నిన్ను నన్ను కూడా అలాగే తయారు చేశాడా? ఏమండి, మనల్ని దేవుడు ఎలా తయారు చేశాడు అని అంటే, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముని ఆ సముద్రపు ఒడ్డును తయారు చేస్తే, ఇదిగో ఈ మానవుడిని తల్లి గర్భము లోపల తయారు చేశాడు దేవుడు. ఏమండి, ఇప్పుడు ఆదాముని గురించి మీతో మాట్లాడుతూ, ఆదాము మొత్తం పూర్తిగా తయారైపోయిన తర్వాత దేవుడు వచ్చి ఆదాము యొక్క నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదాడా? లేకపోతే ఇంత మట్టి ముద్దగా ఉండగానే జీవవాయువును ఊదాడా? తయారు చేస్తున్నప్పుడే కళ్ళు, చేతులు, ముక్కు, ముఖం, నోరు అంతా కూడా మేకింగ్ లో ఉన్నప్పుడే తన ఆత్మను పెట్టాడా? జీవవాయువును ఊదాడా? ఎప్పుడు ఊదాడు చెప్పండి? నిర్మించి పూర్తిగా అయిపోయాక, అంతే కదా, పూర్తిగా తయారు చేయబడిన తర్వాత అప్పుడు దేవుడు వచ్చి తన నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. వింటున్నారా? నరుడు జీవాత్మాయను. కదలటం ప్రారంభించాడు, మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడు వరకు తనకి కదలిక లేదు. అలాగే వినండి జాగ్రత్తగా, మనము తల్లి గర్భము లోపల పిండముగా ఉన్నాం. ముక్కు, చెవులు, చేతులు లేకపోతే ఎక్కడ ఆత్మను పెడతాడండి? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆన్సర్ చెప్తున్నాను, వినండి. మనం ఎటువంటి వాళ్ళమో, మన బ్రతుకు ఎటువంటిదో, ఈ రోజున ఏంటో మనం ఏదో చాలా చక్కగా, నేను చాలా గొప్పని ఫీల్ అయిపోతున్నాం. కానీ ఒకప్పుడు మన బ్రతుకేంటో చెప్తున్నాను. ఈరోజు పుట్టిన వెంటనే ఎలా ఉన్నామో తెలుసా? నీ నాభి సూత్రము కోయబడలేదట, నీకు ఉప్పు రాయలేదట, నీకు బట్ట చుట్టలేదట, ఈ పనులలో ఒకటైనా నువ్వు చేయవాలని నీ మీద ఎవరినూ కూడా కటాక్షింపలేదట, నీ యందు జాలిపడిన వాడు ఒక్కడును లేడట. నీవు పుట్టిన నాడే పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఏమన్నా అర్థమవుతుందా? బయట నేలను పారవేయబడి తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చేసరికి నీవు నేను ఎలా ఉన్నామో తెలుసా? మాయలో, రక్తముతో, కంపులో
దుర్వాసనతో అప్పుడే బయటకు వచ్చి, ఏమండి, మనల్ని మనం చెప్పుకోవడానికి అసహ్యం అవుతుంది. ఇవాళ ఇన్షర్ట్ చేసి, అది ఇవాళ పట్టు చీర కట్టుకొని చాలా హుందాగా కనబడుతున్నాం. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపో, ఒక్కసారి జీరో దగ్గరికి వెళ్ళు. అప్పుడే బయటికి, అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చిన వెంటనే మనం ఎలాగున్నామో ఒక్కసారి, నీకు 40 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు, నీకు 50 అయితే 50 వెనక్కి వెళ్ళు, 70 అయితే 70 వెనక్కి వెళ్ళు, 10 అయితే 10 వెనక్కి వెళ్ళు. ఒకప్పుడు మన బ్రతుకు ఎలాగని చెప్తున్నాను. బయట నేల పారవేయబడి చూడడానికి అసహ్యముగా ఉంటివి. వింటున్నారమ్మా? తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన వెంటనే 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 ఇంకా బొడ్డు కట్ చేయలేదు, ఇంకా పేగు కట్ చేయక ముందే, అంటే తల్లి గర్భంలో నుంచి రావడానికి, పేగు కట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పడుతుంది అండి? ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఇంచుమించు 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది, అంతేనా? ఏమైనా గంటల తరబడి ఏమైనా పడుతుందా? ఏమండి, కానీ విషయం చెప్పమంటారా? అక్కడ చాలా విచిత్రం జరిగింది. అది ఎవరికి తెలియదు. అది ఏమి విచిత్రమో తెలుసా? బైబిల్ చెప్తుంది. నేను కూడా కాదు, బైబిల్ చెప్తుంది. నువ్వు బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉన్నటువంటి ఆ సమయంలో, ఇదిగో తమ్ముడు, అక్క, చెల్లి, అన్నా, విను, నువ్వు పుట్టినప్పుడే అమ్మ కడుపులో నుంచి అప్పుడే అలాగ రాగానే నువ్వు ఎలాగున్నావంటే, ముద్దలాగా, మాయతో, జిగురుతో, కంపుతో, రక్తంతో పొర్లుతూ ఉన్నావు. అటువంటి సమయంలోనట నువ్వు, వినండి, నువ్వు హిందువా, ముస్లిమువా, క్రైస్తవుడువా, లేకపోతే మరొకడవా సంబంధం లేదు. నువ్వు పెట్టుకున్నావు మతాన్ని, నీ సొంతంగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు మతాన్ని. కానీ కూడా వస్తా ఏ మతం లేదే నీకు, కూడా వస్తా ఏమి తెచ్చుకున్నావా? ఇక్కడికి వచ్చాక నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్నావు, రిజిస్టర్ చేసుకున్నావు సొసైటీ. వస్తా ఏమీ లేదు. వినండి, అదే టైంలో పరలోకం తెరవబడింది. తెలుసా నీకు విషయం? పరలోకం తెరవబడింది. ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. అవును, వింటున్నారా అమ్మ? ఇటు చూడండి, ఇటు అక్కడక్కడ అలాగే ఉంటుంది, దాన్ని వదిలిపెట్టేసేయండి. వినండి, నీవు ఈ భూమి మీదకు పడిన వెంటనే, నేల మీద అలా పడిన వెంటనే ఆకాశం తెరవబడిందట. నువ్వు భూమి మీద పడ్డావు, ఆకాశం తెరవబడ్డావు. 2 సెకండ్లు జరిగింది. నువ్వు భూమి మీద పడ్డావు, ఆకాశం. సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఆనాడు ఆదాముని తయారు చేసిన తర్వాత ఆదాము యొక్క నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదిన దేవుడు, అదే దేవుడు ఆకాశము నుండి నేరుగా, నువ్వు పెంట మీద పుడితే పెంట మీదకి, నువ్వు హాస్పిటల్లో పుడితే హాస్పిటల్కి, నువ్వు రోడ్డు మీద పుడితే రోడ్డు మీదకి, నువ్వు ఎక్కడ పుడితే అక్కడికి నేరుగా ఆయన నీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు చదవండి, దానిలోనే ఉంది, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తముతో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతకమని నేను నీతో చెప్పి తిని. ఏమండి, చూసారా విషయం? మనం అంత ఆశామాసిగా ఈ భూమి మీదకి ఏమి రాలేదండి. తల్లి కడుపులో నుంచి పెర్ఫెక్ట్గా తయారైన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత, దేవుడు ఆయన స్వయంగా ఆయన నీ దగ్గరికి వచ్చాడు. నీ లోపల ఆయన తన ఆత్మను పెట్టాడు. అని వింటున్నారా? నీ లోపల ఆయన అమూల్యమైనటువంటి జీవాన్ని పెట్టాడు. నీవు ఇక నుంచి కూడా నీవు బ్రతుకు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి కూడా ఏమండి, మనము బ్రతకటం మొదలుపెట్టాం, జీవించటం మొదలుపెట్టాం, ఆరోగ్యంగా ఉండటం మొదలుపెట్టాం. దినదినము ఎదుగుతూ ఉన్నాం.
రోజు రోజుకి ఎదుగుతున్నాం. కాస్త జ్ఞానం పెరుగుతుంది, కాస్త చదువు పెరుగుతుంది. ఏమండి, 2వ సంవత్సరం వరకు మనకు తెలియదు, 4వ సంవత్సరం వరకు మనకు తెలియదు, 10వ సంవత్సరం వరకు మనకు సరిగ్గా ఏమీ పూర్తిగా తెలియదు. అక్కడ నుంచి స్నేహితులు, లోకము, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు అవన్నీ కూడా ఒక్కొక్కటి 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 మనకు అవగాహన అవుతూ వస్తూ ఉంది, అవగాహన అవుతుంది. అప్పుడు వరకు మనకి దేవుడన్నా తెలియదు, లోకమన్నా ఏమీ తెలియదు. ఆట పాటలతో ఆనందంగా గడిచిపోయినటువంటి జీవితంలోనికి ఇదిగో సాతానుడు ప్రవేశించాడు. నెమ్మది నెమ్మదిగా నిన్ను లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోవటం ప్రారంభించాడు. త్రాగుడిని అలవాటు చేయడం ప్రారంభించాడు, జోదాన్ని అలవాటు చేయడం ప్రారంభించాడు, నీ జీవితాన్ని పాడు చేయటం ప్రారంభించాడు సాతానుడు. వింటున్నారమ్మా? ఆది యందు వాక్యము, ఏ వాక్యమైతే ఆదాముని తయారు చేసిందో అదే వాక్యము ఈ రోజుకి కూడా భూమి మీదకు వచ్చి నిన్ను బ్రతికిస్తున్న వాక్యము అదే, నిన్ను లేపుతున్న వాక్యము అదే. ఆయనే తండ్రి అయినటువంటి దేవుడు, యేసుక్రీస్తు కాదు. వింటున్నారా? యేసుక్రీస్తు కాదు, తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ఎవరో ఇప్పుడు లైన్లోకి వస్తున్నాను, వినండి జాగ్రత్తగా. తండ్రి అయినటువంటి దేవుడు, ఆదాముని చేసిన దేవుడే మనలందరినీ కూడా తయారు చేసి ఈ భూమి మీద ఉంచాడు. అయితే వినండి జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, ఆ వాక్యము ఎవరైతే మనల్ని తయారు చేశారో అదే దేవుడు మానవుడు చెడిపోవటం చూశాడు, మానవుడు దారి తప్పిపోవటం చూశాడు, మానవుని యొక్క ఊహ కేవలము చెడ్డది అని ఎరిగి ఉన్నాడు. ఏమండి, ఆయన ఎటువంటి వాడో తెలుసా? ఆకాశము నా సింహాసనము. ఏమని వింటున్నారా? ఆకాశము నా సింహాసనము, భూమి భూమి నా పాదపీఠము. ఆకాశము నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠము అని అన్నాడు. అని అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, నేను యేసు ప్రభుని గురించి కాదు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది. వింటున్నారమ్మా? ఎవరి గురించి మాట్లాడుతున్నాను చెప్పండి? తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాను. తండ్రి అయినటువంటి దేవుడు ఎటువంటి వాడు, ఎలా ఉన్నాడో తెలుసా? ఆయనట ఆకాశమట ఆయన సింహాసనమట, భూమట ఆయన పాదపీఠమట. భూమి ఆయన పాదపీఠం అయితే, ఆకాశం ఆయన సింహాసనం అయితే ఆయన ఎంతున్నాడో చెప్పండి ఇప్పుడు, కదా? ఆయన ఎంతున్నాడో? యెహోవా కనుదృష్టి లోకమంతయు, చెప్పండి, యెహోవా కనుదృష్టి. మరి నీ కనుదృష్టి నా కనుదృష్టో ఎక్కడ చూస్తుంది? ఎంత దూరం చూస్తుంది? ఎంత దూరం కనపడుతుంది మనకి? అంటే ఇప్పుడు ఆయన ఎంత పెద్దవాడో, లోకాన్నంతటినీ కూడా ఒకేసారి చూస్తున్నాడు అని అంటే ఇప్పుడు ఆయన ఎంత పెద్దవాడో. ఆయన మాటతో కలిగింది అని అంటే ఆయన ఎంత పెద్దవాడో. అందుకనే గుర్తుపెట్టుకోండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడతాడు. 2వ వచనం చదవండి. యెహోవా మాటలాడుచున్నాడు. ఏంటంట? ఆకాశము ఆలకిస్తుందా? భూమి చెవియొగ్గుము. భూమి చెవియొగ్గుతుందా? నేను పిల్లలు ఏమండి, చాలు చాలు, మళ్ళీ చదువుతారు కానీ. ఆకాశమా నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఆకాశమా ఆలకించు అంటే ఆలకిస్తుందా నీ మాట నా మాట? ఏమండి, భూమి చెవియొగ్గు నా మాట అంటే ఆలకిస్తుందా ఈ భూమి? మరి ఎవరు చెప్తే ఆలకిస్తుంది? ఎవరు చెప్తే ఆలకిస్తుంది? ఎందుకని? ఎందుకని? ఆయన చేతి పనులు కాబట్టి.
అంతే కదా, ఆయన చేతి పనులు కాబట్టి ఆయన ఆకాశంతో అంటున్నాడు, ఆకాశమా ఆర్కించు, ఓ భూమి నీవు చెవియొగ్గు. చదవండి, నేను పిల్లలను పెంచాను, నేను గొప్పవారినిగా పిల్లలను చేసుకుని తయారు చేశాను, వాడు ఎక్కడ పుడితే అక్కడికి నేను స్వయంగా వచ్చాను, నా ఆత్మను ఇచ్చాను, ఇక నుంచి కూడా నీవు బ్రతుకు అని ఆశీర్వదించాను, ఆరోగ్యం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, ఆయుష్నిచ్చాను, తనకు కావలసిన అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నాను. అయినను వారు నా మీద తిరుగుబడి ఏం ఉన్నారు. చేస్తున్నారు? అయినను వారు నా మీద తిరగబడుతున్నారు. ఎవరో చెప్తుందా మాట? యేసుక్రీస్తా? చెప్పండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు చెప్తున్నాడా? నేను యేసు ప్రభుని ఇంకా ఎంటర్ చేయలే. వినండి జాగ్రత్తగా, యేసు ప్రభుని గురించి కాదు నేను చెప్తుంది. ఓ నా తమ్ముడా, అక్క, వినండి జాగ్రత్తగా, యేసు ప్రభు కాదంటుంది. నేను పిల్లలను కన్నాను, పిల్లలను తీసుకుని వచ్చాను, నేను పెంచుతున్నాను, నేను వారిని గొప్ప చేస్తున్నాను, అయినను వారు నా మీద తిరగబడ్డారు. చదవండి, ఇంకేమంటాడు? ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి ఆ. లేదు. నా జనులు నా యోచింపరు. జనులు యోచింపరు. యోచింపరు. పాపిష్టి జనమా, ఓ పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, దుష్ట సంతానమా, చెరుపు ఓ చేయి చెరుపు చెయ్యి పిల్లలారా, మీకు శ్రమ. మీకు శ్రమ. వా. ఏమండి? ఎందుకని? వారు యెహోవాను విసర్జించి అనగా సృష్టికర్త అయిన దేవునిని విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యేసు ప్రభు కాదు, ఏనండి, యేసు ప్రభుని కాదు, సృష్టికర్త అయిన దేవునిని వారు విసర్జించి ఉన్నారు. వారి దేవుడేడి? ఎక్కడి నుంచి వచ్చాడు? కళ్ళ ముందుకు తీసుకొని రండి అని అడుగుతున్నారు ఈ రోజున. ఏమండి, వింటున్నారా? ఇలాగే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారట. అమ్మా, దేవుడైన మాట్లాడతాడు, దేవుడైన కనపడతాడు, ఆయన నువ్వు అడిగితే ఆయన నీకు కనబడతాడు అని వాక్యం చెప్పాడట. అందులో ఒక వ్యక్తి గబగబా దగ్గరకు వచ్చి అన్నాడట, దేవుడు కనబడతాడా అన్నాడట. అవును కనబడతాడు, అయితే చూపించు అన్నాడంట. ఎక్కడ చూపిస్తాం? చూపించగలమా? చెప్పండి. అయితే చూపించు అని అన్నాడట. అయితే చూపించండి, ఇప్పుడు ఎక్కడ చూపిస్తాం? ఎలా చూపించగలుగుతాం? వింటున్నారా? ఎలా చూపించగలుగుతాం? నువ్వు చూపించకపోతే ఇక్కడి నుంచి కదలడానికి ఇల్లేదు, కాకినాడ దాటం నువ్వు అన్నాడట. ప్రభు నాయన, ఏంటి నాయన ఇక్కడ ఇరుక్కుపోయాను? నువ్వు నిజంగా కనబడే దేవుడివే కదా, మాట్లాడే దేవుడివే కదా, నా గ్రంథం చెప్తుంది కదా, ఎన్నోసార్లు నువ్వు నాతో మాట్లాడావు కదా, ఏంటి నాయన ఎలాగా? దేవుడు వెంటనే ఒక మంచి ఆలోచన ఇచ్చాడట. ఏమండి? వెంటనే మాకు మంచి ఆలోచన ఇచ్చాడట. అది ఏం ఆలోచన చెప్పనా? నీకు దేవుడు కనబడాలంతేనా? రా ఒకసారి నీకు నా దగ్గరికి, చూపిస్తావా? చూపిస్తాను రా. స్టేజ్ ఎక్కు. స్టేజ్ ఎక్కాడు. దేవుని చూడాలని ఉందా? చూడాలని ఉందండి. అయితే దేవుణ్ణి నేను చూపించే ముందు నీకు ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అన్నాడట. దేవుణ్ణి చూపిస్తానంటే నేను ఏదైనా చెప్తాను సమాధానం. వెరీ గుడ్. నువ్వు అంత మనిషి ఉన్నావు కానీ నీకు అసలు మెదడు లేదబ్బాయి అన్నాడట. ఏమన్నాడు? నువ్వంత మనిషి ఉన్నావు కానీ అసలు నీకు మెదడే లేదబ్బాయి అన్నాడట. ఊరుకోండే, మెదడు లేకపోవడం ఏంటి? మెదడు లేకపోవడం ఏంటి? మెదడు లేకుండా మనిషి బతుకుతాడా? ఏమో నాకేం తెలుసు. ఉందండి. ఉంటే చూపించు. ఎక్కడ చూపిస్తాం అంటే? ఎక్కడ చూపిస్తాం? లేదు లేదు, నువ్వు చూపించకుండా ఎక్కడి నుంచి కదలడానికి ఇల్లేదు. లేదండి, ఉందండి, ఇదిగోండి ఇక్కడ 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 ఉందండి. ఏమో అక్కడ ఉందో ఇక్కడ ఉందో నాకేం తెలుసు? ఎక్కడుందో నాకేం తెలుసు? లేదు లేదండి, ఉందండి, నాకు తెలీదు, చూపించు. నువ్వు నాకు చూపిస్తే నేను దేవుని చూపిస్తాను.
ఏమండి పాస్టర్ గారు, ఒక కత్తి ఒకటి తీసుకొచ్చి ఇదిగోండి బుర్ర ఇక్కడ బద్దలు కొడితే, ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ ఈ ఈ ఈ ప్లేస్‌లో మెదడు ఉంటదండి అన్నాడంట. అప్పుడు అన్నాడంట ఆయన, నిజమే బాబు. కత్తి ఒకటి తీసుకొచ్చి బుర్ర బద్దలు కొడితే, నీ మెదడుని నేను చూస్తాను. నువ్వు దేవుడిని చూస్తావు అప్పుడు. దేవుడు సరాసరిన కనపడతాడు నీకప్పుడు. ఆ! ఈ రోజున దేవునితోనే ఆటలాడుకుంటున్నారు. దేవునితో ఆటలా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్న దేవుడు ఎక్కడా? ఏవండి? ఆ భూమి మీద నలుసంత మనము ఎక్కడా? ఇంతటి ఈ నలుసంత ఈ మనిషి ఎక్కడున్నాడో? దేవుడు ఎక్కడున్నాడో? నేనే దేవుణ్ణి. నువ్వే దేవుడువా? మరి నువ్వు దేవుడివైతే మరి నిన్ను కలుగు చేసినోడు ఎవరు? ఏమన్నా అర్థమవుతుందా? నువ్వే దేవుడివైతే మరి నిన్ను కలుగు చేసిన వాళ్ళు ఎవరయ్యా? దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుడు ఆలోచన చేశాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనెను, కానీ నా ప్రజలు నా మాట వినట్లేదు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు ఏది అడిగితే అది ఇచ్చాను, కానీ వారు నా దగ్గర నుంచి దూరమైపోయారు. ఆకాశమా ఆలకించు, భూమి నీవు చెవియొగ్గు. అటువంటి దేవాది దేవుడు ఏమండి ఆ మనిషికి ఎలాగైనా సరే తనకు యుక్తమైనది ఏదో వానికి తెలియ చెప్పాలి. ఎలా పాడైపోయాడో చెప్పాలి, ఎలాగ దారి తప్పిపోయాడో చెప్పాలి, ఎవరి వల్ల దారి తప్పిపోయాడో చెప్పాలి, మంచిని విడిచిపెట్టి చెడులోనికి ఎలాగ వెళ్ళిపోయాడో చెప్పాలి. చెప్పాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచన చేసినటువంటి దేవుడు ఇదిగో న్యాయాధిపతులను పంపాడు, ప్రవక్తలను పంపాడు, రాజులను పంపాడు, ధర్మశాస్త్రాలను పంపించాడు. నా ఎక్కడ కూడా మనిషి తలగ్గల. ఇప్పుడు ఏం చేయను? ఎవరు అనుకుంటా? యేసుప్రభా. ఏమండి ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, భూమిని పాదపీఠాలుగా చేసుకున్నటువంటి ఆ దేవాది దేవుడు ఏం చేయను ఇప్పుడు అని అనుకుని, ఏమండి ఎలాగైనా సరే మనిషికి తెలియ చెప్పాలి, పాపం పాడైపోయాడు, తెలియ చెప్పాలి అని జాలి కలిగినటువంటి ఆ దేవుడు చీమను పంపిస్తే ఏమైనా చెప్తుందా? దీన్ని చీమను పంపిస్తే ఏమైనా చెప్తుందేమో చూద్దాం. చీమల భాష చీమలకే తెలుసు, కానీ చీమలకే కూడా భాష ఉందో తెలుసా మీకు? అది చీమల భాష. ఒక్కొక్కటి ఇక్కడ ఒక బెల్లం మొక్కెట్టు ఒకటి వస్తుంది, ఓ చీమ చూస్తుంది, ఆనుపోను కనిపెడుతుంది, వెళ్ళిపోయి మొత్తం 50 మందిని తీసుకొచ్చేది 50 చీమలని. ఏమండి ఎక్కడి నుంచి తీసుకొస్తుందో తెలీదు. అదే లీడరు, దాని వెనకాల లైన్గా వస్తాయి, పెద్ద ఉద్యమంలాగా అక్కడ స్ట్రైక్ చేస్తాయి, మొత్తం ఆ బండనంతటిని కూడా చుట్టూరు తిరుగుతాయి. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, అంత పెద్ద బెల్ల ముక్కనే ఆ చీమలన్నీ కలిపి ఎత్తుకొని ఎక్కడ తీసుకుపోతాయో తెలదు. ఏమండి ఎక్కడ మోసిపోతాయో తెలీదు. అదే చీమ మన దగ్గరికి వచ్చి ఏంటి సార్ బాగున్నారా అని అనగలుగుతుందా? ఒకవేళ అంటే మనకు అర్థమవుతుందా? ఏమండి నిన్న మొన్న కానీ ఫేస్బుక్లో ఒక మాట చూశాను. ఏమండి ఒక అతను పెట్టాడు, ఒక దోమ నా చెవిలోకి వచ్చి ఏదో చెప్పాలనుకుంటుంది కానీ నాకు అర్థం కావట్లేదు, మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి అని ఇట్టాడు. ఏమండి ఒక దోమ అంటే చెవులకు వచ్చి గుయ్యి అంట చూడండి, ఒళ్ళు మంటెక్కిపోద్ది మనకి. అవునవునా? ఏం చేస్తాం మనం? పేరు అని కొట్టి ఒకవేళ నిజంగా చేతికి అందితే గనక ఏమండి పాపం ఏం చెప్పాలని వచ్చిందో, ఒకవేళ నిజంగా దేవుడే చెప్పి పంపించాడో, అడు పాడైపోయాడు దోమ, కనీసం నువ్వన్నా వెళ్ళి చెప్పే బాబు అని అంటే ఆ చెవి దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పాలనుకుంటుందేమో పాపం మహాతల్లి. కానీ మనకి ఎక్కడ అర్థమవుతుంది? చంపేస్తున్నాం. నా చెవి దగ్గరకు వచ్చి దోమ ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది,
నాకు అర్థం కావట్లేదు. మీరన్నా కనుక ఏదన్నా కొంచెం చెప్పండి అని ఇట్టండి. నిజంగా నాకు ఆ మాట ఎంత ఆశ్చర్యం అనిపించిందో. దోమలను పంపించినా అర్థం కాదు. జంతువులను పంపించినా అర్థం కాదు. చాలా ప్రయత్నాలు చేశాడు దేవుడు. కానీ అర్థం కాలేదు. ఇప్పుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠముగా పెట్టుకున్నటువంటి ఆ దేవుడే ఏమండి? ఎంత దేవుడండి? ఎంత దేవుడు చెప్పండి? ఆకాశ మహాకాశములకు పట్టనంత దేవుడు. ఆకాశ మహాకాశములకు పట్టనంత దేవుడు ఆయన. తన నోటితో సృష్టిని కలుగు చేసిన దేవుడు ఆయన. తగ్గించుకొని ఇంత రేణువులాగా మారిపోయాడండి మన కోసం. ఏమండి? ఎంత ఆశ్చర్యమో తెలుసా దేవుని బిడ్డలారా? ఆయనే ఇప్పుడు అంత పెద్ద మనిషి తగ్గించుకొని తల్లి గర్భము లోపలికి వచ్చే అంత చిన్నగా తగ్గించుకున్నాడు. అవును, అవును. ఈ లోకం నమ్మట్లేదు. కన్యక గర్భవతి అయి కుమారుని కన్నదనంటే సైన్స్కు విరోధం అని అంటున్నారు. అవునా కాదా? అవునా కాదా? సైన్స్కు విరోధం అట. ఏది? ఒక కన్యక గర్భవతి అయ్యింది, ఆ కన్యక గర్భంలో నుంచి ఒక మానవుడు బయటకు వచ్చాడు అని అంటే సైన్స్ నమ్మట్లేదు. కానీ అదే లోకం ఒక వ్యక్తి చెవిలో నుంచి పుట్టాడు అని అంటే మాత్రం చప్పట్లు కొట్టుకుంటా మరీ నవ్వుతున్నారు. ఏమండి? ఒక ఆయన చెవిలో నుంచి పుట్టాడట. మనం విమర్శించటం కాదు, దానినైనా నమ్మడానికి ఇష్టపడుతున్నారు కానీ గర్భములో నుండి వచ్చాడు అని అనడానికి ఇష్టపడట్లేదు మనిషి. ఎంత వివేకమో ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. అంత తగ్గించుకొని తల్లి గర్భం లోపలికి ఆయన వచ్చి, మీకు ఒక మాట చెప్తాను చూడండి, తీయండి ఒక బైబిల్ గ్రంథంలో నుంచి. లోకాసు వార్త 2వ అధ్యాయము 2వ మొదటి నుంచి చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని చదవండి. తమ తమ పట్టణములకు వెళ్ళిరి. అది యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కాబట్టి తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలో నుండి నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఏ ఊరండి అది? ఎవరు ఊరండి అది? చెప్పండి. ఎవరు ఊరు బెత్లెహేము? యోసేపు ఏ గోత్రంలో పుట్టాడు? ఏమండి? ఇప్పుడు బెత్లెహేమునకు వెళ్ళారు. ఇక్కడ 6వ వచనం అంటాడు, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎక్కడ పరుండబెట్టారట?
ఏమండి ఎక్కడ పరుండి పెట్టారట? ఇంతకీ ఎవరో? ఇంతకీ ఎవరండి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నటువంటి దేవుడు తగ్గించుకొని వస్తే కనీసం ఆయనకు సత్రములో కూడా స్థలము లేకుండా పోయిందట. సత్రములో స్థలము లేకుండా పోయిందంట అండి. ఈ సత్రము గురించి ఒక 2 మాటలు మీతో మాట్లాడతాను. సత్రమును గురించి చెప్తాను మీకు. ఆ సత్రం ఎవరిదో, సత్రం యొక్క ఓనర్ గారు ఎవరో మీకు ఒక చరిత్ర చెప్తాను. ఏమండి వింటున్నారా? సత్రం ఎవరిదో ఒక చరిత్ర చెప్తాను. మీకు రూతు తెలుసా? నయోమి, రూతు తెలుసా మీకు? వారిది ఏ ఊరు చెప్పండి అమ్మా? వారిది ఏ ఊరు? బెత్లెహేము. ఏమన్నా అవునా? నయోమి బెత్లెహేమును నుండి మోయాబు వెళ్ళింది. మోయాబు నుంచి రూతుని తెచ్చుకుంది వెళ్ళి. ఏమన్నా అంతే కదా? వాళ్ళ స్టోరీ అంతా తెలిసింది. ఇప్పుడు దాని గురించి ప్రస్తావన కాదు. ఇప్పుడు రూతు నయోమి ఎక్కడున్నారు? బెత్లెహేములో ఉన్నారు కదా. ఇప్పుడు నయోమి ఏం చేస్తుంది అని అంటే, అమ్మా బోయాజు అనబడేటువంటి మనకు ఒక సమీప బంధువుడు ఉన్నాడు. ఆయన చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఇదిగో ఆయన చేలోకి నువ్వు పరిగి ఏరుకోవడానికి వెళ్ళమ్మా అని పంపించింది. ఏమండి దేవుని యొక్క ప్రణాళిక చూడండి. సరే మొత్తం మీద వెళ్ళింది. అక్కడ చూశారు బోయాజు అంత ఉన్నతమైన వాడైనప్పటికీ కూడా మోయాబు స్త్రీ అని తెలిసి కూడా రూతుని వివాహం చేసుకున్నాడు. బోయాజు రూతులు ఇద్దరు కూడా వివాహము చేసుకున్న వెంటనే, ఏమండి చరిత్ర చెప్తున్నాను వినండి, ముగించేస్తాను. ఒక్క 10 నిమిషాల లోపే ముగించేస్తాను. ఈ మాట చెప్పి ముగిస్తాను. రూతు బోయాజులు ఇద్దరు కూడా వివాహం అయిన తర్వాత బోయాజు తనకున్నటువంటి పొలంలో రోడ్డు ప్రక్కన ఒక రాతి గృహము ఒకటి తొలిపించుకున్నాడు. అప్పుడన్నీ రాతి గృహాలే, ఇప్పటికీ ఉన్నాయి. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు నేను యెరూషలేము వెళ్ళినప్పుడు చూస్తాం. చాలా చాలా ఉన్నాయి అక్కడ ఇప్పటికీ కూడా రాతి గృహాలు. ఒక రాతి గృహం తొలిపించుకున్నారు రూతు బోయాజులు ఇద్దరు కూడా. వారి యొక్క వివాహ బంధానికి గుర్తుగా దానిలో కాపురం చేశారు. వారికి ఒక చక్కని బాబు పుట్టాడు. ఆ బాబు పేరే ఓబేదు. ఏమండి ఓబేదు పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ రూతు బోయేజులు ఇద్దరు కూడా బెత్లెహేము లోపలికి తన సొంత ఇంటికి వచ్చేసి ఆ బోయాజు రూతుల యొక్క బంధంగా నిలబడినటువంటి ఆ రాతి గృహాన్ని ఓబేదుకి కానుకగా ఇచ్చాడు. ఇప్పుడు ఓబేదు వివాహం చేసుకున్నాడు. ఓబేదు అదే రాతి గృహంలో కాపురం ఉన్నాడు. చక్కని అందమైనటువంటి బాబు పుట్టాడు. ఆ బాబే యెషయి. యెషయి పెరిగి పెద్దవాడయ్యాడు. మరలా ఓబేదు ఊర్లోకి వచ్చేసాడు. మరలా అందమైనటువంటి రాతి గృహాన్ని చక్కని వివాహాన్ని చేసి యెషయికి అదిగో ఆ రాతి గృహాన్ని కానుకగా ఇచ్చాడు. ఇప్పుడు అదే రాతి గృహములో యెషయికి ఒక చక్కని బాబు పుట్టాడు. ఆ బాబే దావీదు. వింటున్నారా నా మాట? ఆ బాబే దావీదు. అయితే ఆ దావీదు పెరిగి పెద్దవాడైన తర్వాత ఇదిగో ఇప్పుడు ఆ దావీదు ఆ ఇశ్రాయేలీల రాజ్యములోనే రాజుగా చేయబడ్డాడు. ఇప్పుడు రాజు తొలిపించబడిన ఈ రాతి గృహంలో ఉండడుగా, ఆయనకంటూ ఒక ప్యాలెస్ ఉంటది కదా. కాబట్టి ఈ రాతి గృహాన్ని వదిలిపెట్టి రాజు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. రాతి గృహము బెత్లెహేములోనే ఉంది. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు దావీదు తర్వాత ఇప్పుడు దానిని ఎవరికి ఇవ్వాలయ్యా అని అంటే ఒరిజినల్గా అబ్షాలోముకి ఇవ్వాలి దావీదు. కానీ అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అబ్షాలోము అనగా తన సొంత కుమారుడే దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. అటువంటి సమయంలో
బర్జిల్లయి అనేటువంటి ఒక వృద్ధుడు దావీదుకి సహాయంగా నిలబడ్డాడు. దావీదుకి నేను తోడుగా ఉన్నాను అని చెప్పాడు, భరోసా ఇచ్చాడు. నువ్వు భయపడకయ్యా అని చెప్పి అన్ని విషయాల్లో కూడా దావీదుకి అండగా నిలబడ్డాడు. దానికి గుర్తుగా దావీదు అంటాడు బర్జిల్లయిని, అయ్యా తీయండి ఒకసారి మీకు చూపిస్తాను. ఆ మాట కూడా మీకు చూపించి నేను ముగిస్తాను. అక్కడ రెండవ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో, రెండవ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కని మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. రెండవ సమూయేలు 19వ అధ్యాయము 33వ వచనాన్ని చూడండి. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించేదను, నీవు నాతో కూడా నది దాటవలెనని. చూడండి 31వ వచనం నుంచి నేను చదువుతున్నాను. గిలాదీయుడగు బర్జిల్లయి రొగెలీము నుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 8 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చాను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను, నీవు నాతో కూడా నది దాటవలని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి అంటాడు, రాజవగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోవుదును? నేటికి నాకు 80 సంవత్సరాలు కదయ్యా. సుఖదుఖములకున్న భేదము నేను గుర్తింపగలనా? అన్నపానములను రుచి నీ దాసుడైన నేను తెలుసుకొనగలనా అని చెప్పి, ఏమండి ఇంకా మనకి 37వ వచనంలోకి వచ్చేసరికి, నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టడానికి అచ్చడికి తిరిగిపోనట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడకు కిమ్మము నా ఏలిన వాడవును, రాజునకు నీతో వచ్చుటకు సెలవిమ్ము. ఏమండి వింటున్నారా? ఇక్కడ కిమ్మము అనబడేటువంటి ఒక వ్యక్తి మనకి కనబడుతున్నాడు. అతను బర్జిల్లయి యొక్క కుమారుడు. ఇప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసావు కాబట్టి ఇదిగో నేను నీకు ఒక కానుకగా నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను అయ్యా అంటే, నాకు అవసరం లేదయ్యా, నా కుమారుడికి ఇవ్వు కానుక అని అన్నాడు బర్జిల్లయి. అప్పుడు బర్జిల్లయి యొక్క కుమారుడైనటువంటి కిమ్మమునకు, కిమ్మము పేరు ఏంటండి? ఏమండి సింహము మీకు నోరు పలిగితే దానికి కీ బలి పెట్టండి చాలు. కిమ్మము అతని పేరు. కిమ్మము అనబడేటువంటి ఈ వ్యక్తికి ఏం చేశాడో తెలుసా? దావీదు ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ రాతి గృహాన్ని బహుమానంగా ఇస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2వ సమూయేలు గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు చదువుకోండి. ఇచ్చిన తర్వాత ఈ కిమ్మము ఏం చేశాడో తెలుసా? ఆయన కొద్ది కాలం దానిలో నివాసం ఉండి ఆయన బయటికి వెళ్ళిపోతూ దానికి గెరూత్ కిమ్మము అని పేరు పెట్టాడు. ఏమండి ఏం పేరు పెట్టాడు? ఆ మాట కూడా మీకు చిన్న విషయాన్ని మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనం చూడండి. అంటే దాదాపుగా 400 సంవత్సరాల తర్వాత ఇర్మియా దీన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమని? ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనం. చంపిన తరువాత ఇష్మాయేలు వద్ద నుండి జనశేషం అంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజ పరివారమును మరలా రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదాం అనుకుని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కిమ్మములో దిగిరి. ఏమన్నా అర్థమవుతుందా? గెరూత్ అనేటువంటి హెబ్రీ భాషకు అర్థము సత్రము అని అర్థం. గెరూత్ అనే మాటకు అర్థము సత్రము.
ఇప్పుడు ఈయన కిమ్మము ఆ రాతి గృహము నుండి వెళుతూ, ఇక నేను మరలా ఇక్కడికి వస్తానో లేదో తెలియదు కానీ, ఇదిగో నా పూర్వీకులు బోయాజు గారు నివసించినటువంటి ఈ ఇల్లు, ఓబేదు నివసించిన ఈ ఇల్లు, యెషయ నివసించిన ఈ ఇల్లు, దావీదు నివసించిన ఈ ఇల్లు, దానిని వ్యర్థంగా పోవడానికి వీల్లేదు అని చెప్పి దాని మీద ఒక పేరు చెక్కించాడు. ఆ పేరు కెరూత్ కిమ్మము అని పేరు చెక్కించాడు. కెరూత్ అంటే సత్రము, అంటే దానిని అనేక మందికి ఉపయోగపడేటువంటి సత్రముగా అది ఉండాలి. ఇటు ఇటు వెళ్ళేవారు, ఇటు వచ్చేవాళ్ళు ఇక్కడ సేద తీరాలి. ఇది ఎప్పటికీ కూడా అనేక మందికి ఇది రెస్ట్ తీసుకునే రెస్ట్ హౌస్ లాగా ఉండాలి అని ఆలోచన చేసి దానిపైన రాతితో చెక్కించాడట కెరూత్ కిమ్మము అని. నేను అర్థమవుతుందా? సత్రంగా మార్చేశాడు దాన్ని. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే, ముగిస్తున్నాను, యోసేపు మరియమ్మలు ఇదిగో తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, ఏమండి ఎక్కడికి తీసుకొచ్చారో తెలుసా? సత్రములోనికి తీసుకుని వచ్చారు. సత్రములోనికి తీసుకుని వచ్చారు. కారణం ఏంటో తెలుసా? ఆయన దావీదు కుమారుడు. వింటున్నారు అన్నమాట. ఏమండి? దావీదు కుమారుడు. బోయాజు కన్నా బోయాజు, ఓబేదు, యెషయి, దావీదు తర్వాత సంతానము వాడు యేసుక్రీస్తు. కాబట్టి ఆ సత్రానికి తీసుకుని రాబడ్డాడు. అది ప్రవచన వాక్యం. అది ఆయనకి స్థలం లేక కాదు. విషయం చెప్పమంటారా? విషయం ఏంటంటే తెలుసా? ఆ సత్రానికి తీసుకుని వచ్చారు కానీ సత్రములో ఆయనకు ఏమి లేదు. సత్రములో ఆయనకి ఏమి లేదు, స్థలము లేదు. సత్రములో ఆయనకి స్థలము లేదు. మనం అనుకుంటాం అప్పుడు ప్రజాసంఖ్య రాస్తున్నారు, తమ పట్టణాల నుంచి అందరూ వచ్చేసి ఆ సత్రంలోనే ఉన్నారు కాబట్టి ఆ సత్రంలో కూర్చోడానికి కూడా స్థలం లేదు అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ ఆ సత్రంలో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, పేకాట రాయుళ్ళకి నిలయంగా మారిపోయింది, త్రాగుబోతులకు నిలయంగా మారిపోయింది, అహంకారులకు నిలయంగా మారిపోయింది. అందుకనే దేవుడు అక్కడ నివాసం చేయడానికి, ఆ లోపల పండుకోవడానికి, లోపల ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ఈ సత్రం నాకు అవసరం లేదు. మరి ఎక్కడుంటావయ్యా? ఈ భూమి మీద ఉన్న ప్రతి హృదయము నాకు సత్రంగా కావాలి. వింటున్నారన్నమాట. ప్రతి హృదయము నాకు సత్రంగా కావాలి. ప్రతి హృదయములో నేను నివాసం చెయ్యాలి. ఇదిగో వారసత్వంగా వచ్చిన ఈ సత్రం నాకు అవసరం లేదు, బాహిరీతిగా కనబడే ఈ సత్రం నాకు అవసరం లేదు. కానీ ఇదిగో నేను నివాసం చేయడానికి ప్రతి గుండె గుడిలో నేను నివాసం చేయాలి. ప్రతి గృహము కూడా నాకు ఒక సత్రంగా ఉండాలి. ప్రతి గృహము కూడా, ప్రతి గుండె, ప్రతి హృదయము నన్ను ఆహ్వానించే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకనే ఆ రోజున ఆ సత్రములో ఆయన స్థలము లేకపోవడానికి గల కారణము అదే. ఈరోజు ఈ సత్రంలో స్థలం ఉందా? ఈ సత్రంలో స్థలం ఉందా? ఎవరయ్యా ఈయన? ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకు వచ్చింది. ఆ వాక్యము మన హృదయాలలో నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్న ఆ వాక్యము ఆయనే యేసుక్రీస్తు. దేవుడు పుట్టలేదండి. దేవుడు పుట్టడం ఏంటండి? దేవుడు పుట్టడం కాదు, క్రీస్తుగా ఈ భూమి మీదకు వచ్చిన పండుగే క్రిస్మస్ పండుగ. ఈరోజు యేసయ్య, నేను నీకు ఇస్తానయ్యా నా హృదయాన్ని, నా హృదయంలోనికి రండి నాయన, నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. దేవుడు రావాలేనంటే లోపల ఉన్న పేకాట్లు బయటకు పోవాలా, లోపల ఉన్న చెడు బయటకు పోవాలా, లోపల ఉన్న వ్యభిచారం బయటకు పోవాలా, లోపల పరిశుద్ధత ఉండాలా. అయ్యా నేను పరిశుద్ధంగా ఉంటానయ్యా, నా లోపలికి రానాయనా అని ఒక తీర్మానం చేసుకోగలుగుతావా ఈ రోజున? అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని ఆహ్వానించలేదో మీ జీవితాల్లోకి ఆహ్వానించండి.
మీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు అనుగ్రహించాలని చూస్తున్నాడు.